హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వేముల సదానందం నేత. ప్రస్తుతం పశ్చిమాసియా రాజకీయ పరిణామాల నేపథ్యంలో దుబాయ్లో పరిస్థితులు గతం కంటే భిన్నంగా కొంత ఉద్రిక్తంగా ఉన్నాయి. పర్యాటకానికి మరియు వ్యాపారానికి ప్రధాన కేంద్రమైన దుబాయ్ ఇప్పుడు భద్రతాపరమైన సవాళ్లను ఎదుర్కొంటుంది. నేటి తాజా పరిస్థితులను విశ్లేషిస్తే ఇరాన్ మరియు అమెరికా ఇజ్రాయెల్ కూటమి మధ్య దాడుల నేపథ్యంలో యుఏఈ తన రక్షణ వ్యవస్థలను థాడ్ మరియు ప్యాట్రియాట్లను అత్యంత అప్రమత్తం చేసింది. నగరంలోని ప్రధాన కట్టడాలు బుర్జ్ ఖలీఫా, దుబాయ్ మాల్ మరియు విదేశీ రాయబార కార్యాలయాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. అనవసరంగా గుంపులుగా చేరవద్దని స్థానిక పోలీసులు ఇచ్చే షెల్టర్ ఇన్ ప్లస్ సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని ఆదేశాలను జారీ చేశారు. దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ DXB నుండి అనేక అంతర్జాతీయ విమానాలు రద్దయ్యాయి. ముఖ్యంగా ఇరాన్, ఇజ్రాయెల్ మరియు లెబనాన్ మీదుగా వెళ్లే విమాన మార్గాలను ఎయిర్ స్పేస్ మూసివేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తల వల్ల సముద్ర మార్గంలో సరుకు రవాణా నెమ్మదించింది. ఇది నిత్యావసర వస్తువుల ధరలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. యుద్ధ భయంతో విదేశీ పర్యాటకులు తమ పర్యటనలను రద్దు చేసుకుంటున్నారు. హోటల్ బుకింగ్ గణనీయంగా తగ్గాయి. దుబాయ్ ఫైనాన్షియల్ మార్కెట్ DFMలో ఒడిదొడుకులు కనిపిస్తున్నాయి. పెట్టుబడిదారులు ప్రస్తుతానికి వేచి చూసే ధోరణిని అవలంబిస్తున్నారు. ముఖ్యంగా సోనాపూర్, పనామా వంటి లేబర్ క్యాంపుల్లో ఉన్న వేలాది మంది తెలంగాణ మరియు ఇతర భారతీయ కార్మికులు తమ భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతున్నారు. ప్రజలు భయంతో ఆహార పదార్థాలు, మందులను నిల్వ చేసుకుంటుండడంతో కొన్ని చోట్ల స్వల్ప కొరత కనిపిస్తుంది. దుబాయ్ ప్రభుత్వం పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది. అయితే అంతర్జాతీయ రాజకీయాలు వేగంగా మారుతున్నందున అక్కడ ఉన్నవారు ఈ క్రింది జాగ్రత్తలు తీసుకోవాలి. భారత రాయబారి కార్యాలయం వెబ్సైట్లో పేరు నమోదు చేసుకోవాలి. కుటుంబ సభ్యులతో ఎప్పటికప్పుడు టచ్లో ఉండాలి. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు వార్తలను నమ్మవద్దు. ఇది ఇలా ఉండగా ముందస్తు జాగ్రత్తగా ప్రపంచంలోనే ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫా నుండి పర్యాటకులను, నివాసితులను ఖాళీ చేయించినట్లు సమాచారం. దుబాయ్ మరియు అబుదాబి పరిసర ప్రాంతాల్లో క్షిపణి దాడుల కారణంగా పేలుడు శబ్దాలు వినిపించినట్లు ప్రత్యక్ష సాక్షులు పేర్కొంటున్నారు. అబుదాబిలో క్షిపణి శిథిలాలు పడటం వల్ల ఒక వ్యక్తి మరణించినట్లు UAE రక్షణ మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. 2026లో దుబాయ్ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంటుందని అంచనా వేసినప్పటికీ అకస్మాత్తుగా తలెత్తిన ఈ యుద్ధ వాతావరణం పర్యాటక రంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఎయిర్ ఇండియా, ఇండిగో వంటి ప్రముఖ సంస్థలు మధ్యప్రాచ్య దేశాలకు విమాన సర్వీసులు నిలిపివేశాయి. మీరు లేదా మీ వారు ఎవరైనా ప్రస్తుతం దుబాయ్లో ఉన్నట్లయితే స్థానిక వార్తా సంస్థలు మరియు భారత రాయబారి కార్యాలయం ఇచ్చే అధికారిక ఆదేశాలను పాటించడం ఉత్తమం. అసలు ఈ పరిస్థితులకు కారణాలు ఏమిటో చూద్దాం. ఇరాన్ మరియు అమెరికా ఇజ్రాయెల్ కూటమి మధ్య ప్రస్తుత ఉద్రిక్తతలకు ప్రధానంగా 3 కీలక కారణాలు ఇలా ఉన్నాయి. దశాబ్దాలుగా సాగుతున్న వీరి శత్రుత్వం ఇప్పుడు ప్రత్యక్ష యుద్ధానికి దారి తీసిందని చెప్పవచ్చు. మొదటిది అణు చర్చలు విఫలం కావడం ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని వేగవంతం చేసిందని, అణు బాంబు తయారీకి అవసరమైన యురేనియంను నిల్వ చేసిందని అమెరికా, ఇజ్రాయెల్ ఆరోపిస్తున్నాయి. ఫిబ్రవరి 2026న చివరి వారంలో జెనీవాలో జరిగిన అణు ఒప్పంద చర్చలు ఎటువంటి పురోగతి లేకుండా ముగిశాయి. ఇరాన్ తన అణు కేంద్రాలను శాశ్వతంగా మూసివేయాలని అమెరికా డిమాండ్లను తిరస్కరించడంతో అమెరికా ఇజ్రాయెల్ కూటమి ముందస్తు దాడి
మార్గాన్ని ఎంచుకున్నాయి. అంతర్గత అస్థిరత, నిరసనలు చివరి నుండి ఇరాన్లో ఆర్థిక సంక్షోభం మరియు పెరుగుతున్న ధరల వల్ల భారీ ఎత్తున ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు జరుగుతున్నాయి. ఈ నిరసనల్లో ఇరాన్ ప్రభుత్వం కఠినంగా అణచివేస్తుందని, దాదాపు 30,000 మందికి పైగా నిరసనకారులను నిర్దాక్షిణ్యంగా హతమార్చారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. మానవ హక్కుల ఉల్లంఘనను సాగుగా చూపిస్తూ ఇరాన్ పాలనలో మార్పు రావాలని అమెరికా భావిస్తున్నట్లు తెలుస్తోంది.